8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజుల నుంచి 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మంచం మీద పడుకున్న తర్వాత నుంచి నిద్ర పట్టడానికి మధ్య వ్యవధి పెరిగే కొద్దీ చాలామందికి అసౌకర్యం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయాన్ని అసౌకర్యాన్ని తగ్గించి పడుకున్న తర్వాత కాస్త తక్కువ సమయంలో నిద్రలోకి జారుకోవటానికి కాగ్నిటివ్ ఫ్లషింగ్ టెక్నిక్ని ఒకదాన్ని కెనడాలోని సైమన్ ఫ్రెజర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ కాగ్నిటివ్ ఫ్లషింగ్ అనే దాన్ని కొత్త టెక్నిక్ని కనిపెట్టారనమాట. ఈ టెక్నిక్ మనం అప్లై చేస్తే మనకి పడుకున్న తర్వాత వచ్చే రకరకాల ఇబ్బందికరమైన ఆలోచనలు, ఈ జ్ఞాపకాలు ఇవన్నిటి నుంచి మనం పక్కన పెట్టి అంటే ఫ్లషింగ్ చేసేసి వాటిని నిద్రలోకి సైలెంట్గా త్వరగా జారుకోవచ్చట. ఆ టెక్నిక్ త్వరగా నిద్రలోకి జారుకోవడానికి ఉపయోగపడే కాగ్నిటివ్ ఫ్లషింగ్ టెక్నిక్ ఏమిటి, ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలా మనం అప్లై చేసుకోవాలి, ఈరోజు నిద్ర పట్టని వారికి ఒక సులభమైన టెక్నిక్ని ఆలోచన నుంచి బయటపడటం కొరకు అవగాహన కలిగించబోతున్నాం. మనం మంచం మీద పడుకున్న తర్వాత నిద్రలోకి జారుకోవటానికి పట్టే మధ్యలో అటు మెలకువనో లేము, అటు నిద్రలోనూ లేను, మధ్యస్థమైన స్థితిలో ఉంటాం, ఆ మగతలో. అలా ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే రకరకాల జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. ఈ రోజులో జరిగినవి కానీ, మాటలు కానీ, పనులు కానీ, మన ఇబ్బంది పెట్టినవి కానీ వస్తుంటాయి. వాటితో పాటు దానికి సంబంధమైన దృశ్యాలు కూడా, పిక్చర్స్ కూడా మైండ్లోకి వస్తుంటాయి. వీటి మీద మనసు హోంవర్క్ చేస్తూ మనల్ని నిద్రలోకి జారుకోనివ్వకుండా ఈ స్థితిలో నుంచి మనని కొనసాగిస్తూ ముందుకెళుతూ ఉంటుంది తప్ప ఈ మగతలోనే ఈ ఆలోచనలు వస్తూ అటు మెలకువ కాదు, అటు పూర్తి నిద్ర కాదు. ఆ స్టేజ్లో మనం ఇట్లా ఆలోచనలో కొనసాగిస్తూ ఆ దృశ్యాలని చూసుకుంటూ మైండ్లో రికలెక్ట్ చేసుకుంటూ హోంవర్క్ చేసుకుంటూ ఉంటుంది మనసు. అందుకని ఇలాంటి స్టేజ్ని వాళ్ళు ఏమని పేరు పెట్టారంటే హిప్నోగాజిక్ స్టేజ్ అని వాళ్ళు పిలుస్తున్నారు. ఈ హిప్నోగాజిక్ స్టేజ్ ఎక్కువ గడిచే కొద్దీ మనకు అసౌకర్యం. కొంతమంది మంచం మీద పడుకున్న తర్వాత 10 నిమిషాలు, అరగంట, పావు గంటలో నిద్రపోతారు. కొంతమంది గంట, గంటన్నర కానీ నిద్రలో జారుకోలేరు. హిప్నోగాజిక్ స్టేజ్ సమయం పెరిగే కొద్దీ మనకు అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇలాంటి స్టేజ్ నుంచి కాగ్నిటివ్ ఫ్లషింగ్ అనే టెక్నిక్ మనల్ని ఎలా రక్షిస్తుంది అనేది, ఏం చేయమన్నారనేది ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే, మనని మంచం మీద పడుకున్న తర్వాత ఒక పదాన్ని ఏదైనా మనం తీసుకుని ఆ పదానికి ఎన్ని అక్షరాలు ఉన్నాయో చూడమంటారు. ఒక్కొక్క అక్షరానికి ఎన్ని మనం పలకగలిగితే అన్ని పదాలు తయారు చేసుకోవాలి కొత్తగా మనం. ఉదాహరణకి పలకరింపు అనే పదం తీసుకున్నాం అనుకోండి. పలకరింపు ఇవి కదా ఒక అక్షరాలు విడివిడిగా తీసుకుంటే ముందు ఇప్పుడు పా అనే అక్షరంతో కొన్ని పదాలను మనం అల్లాలన్నమాట. పడుకొని కళ్ళు మూసుకునే పలకరింపు అని ఉదాహరణకి తీసుకుంటే ఆ పలకరింపులో ముందు పాతో పదాలు అల్లండి. ఇప్పుడు పలక, ప్లేటు, పద్యము, ఇట్లా రకరకాలు వస్తాయి కదా ఇట్లాంటివి. తర్వాత లాతో, లాతో వచ్చినప్పుడు లెక్క, అట్లాగే లా వచ్చింది లంగరు, ఇట్లా లంగా, ఇట్లా లాతో వచ్చినప్పుడు కొన్ని పదాలు. ఇట్లా ఒక్కొక్క పదాన్ని తయారు చేసుకోవటం. ఇప్పుడు లా అన్నాం అనుకోండి, లంగరు అంటే పడవకి కదిలిపోకుండా లంగరేస్తారు కదా, అది మనకు పిక్చర్ రావాలి. పా వచ్చింది పరుపు అన్నాం, పిక్చరైజేషన్ పరుపు, పలక, ప్లేటు మైండ్లో ఊహించుకుంటాం. అంటే ఇట్లా మైండ్ని ఆలోచన రూపంలో పెట్టడం వల్ల వచ్చిన వరకు అల్లుతాం పదాలు. అట్లా రాకపోతే ఆపేసి నెక్స్ట్ దానికి వెళతాం. మళ్ళీ ఒకటి అయింది, ఇది అయిన తర్వాత మర్యాద అని ఒక పదాన్ని తీసుకుందాం. మాతో వచ్చేవన్నీ పలకాలి. మామిడి పండు, తర్వాత మాతో వచ్చే మట్టి, ఇట్లా మాతో వచ్చేవన్నిటినీ మనం ఒక్కొక్క దాన్ని అట్లా పలుకుతూ వెళ్ళాలి. ఆ పదంతో పాటు ఆ బొమ్మ కూడా మనకు కనపడాలి. ఈ ఆలోచన చేస్తున్నప్పుడు
కాగ్నిటివ్ ఫ్లషింగ్ అంటే మనకి ఇబ్బంది కలిగే ఉద్యోగ వ్యాపారాలు కుటుంబపరమైన ఒత్తిడులు ఆలోచనలు ఏవైతే పడుకున్నప్పుడు మనకు వచ్చి మనల్ని నిద్దట్లోకి జారుకోనివ్వకుండా ఇట్లా చేస్తున్నాయో అలాంటి వాటన్నిటిని ఫ్లషింగ్ క్లీన్ చేసినట్టు మోషన్ వెళ్ళాక ఫ్లషింగ్ బటన్ నొక్కుతాం కదా, అట్లా అలాంటి ఆలోచన ఇబ్బందికరమైన వాటిని ఫ్లషింగ్ చేసే కాగ్నిటివ్ ఫంక్షన్స్లో ఫ్లషింగ్ జరిగిపోతుంది అనమాట. బ్రెయిన్లో ఉండే ఇట్లాంటి వాటన్నిటిని ఆలోచన శక్తికి ఉపయోగపడే వాటిని కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటారు. వీటన్నిటిని ఫ్లష్ చేసేసుకుంటే మీరు నిద్రలోకి వెళ్తారు. మైండ్ని అటించి ఇటు పెట్టినప్పుడు దీని మీద మీరు ఆలోచన చేసుకుంటూ ఆ పదాలను అల్లుకోవటం, అల్లిన పదాలని పిక్చరైజేషన్తో ఊహించుకుంటూ ఉండేసరికి డైవర్ట్ అయ్యి ఇటు తెలియకుండా రిలాక్సేషన్లోకి వెళ్ళిపోయి తెలియకుండా పల్స్ రేట్, లంగ్ రేట్ ఇవన్నీ తగ్గి మీకు నిద్రలో జారుకునే అవకాశం వెంటనే వస్తుందన్నమాట. అంటే ఈ టెక్నిక్ ద్వారా త్వరగా నిద్రలోకి జారుకోవడానికి అవకాశం కలుగుతుందని వీళ్ళు నిరూపించారు. యథార్థంగా కూడా ఇట్లా ప్రాక్టీస్ చేస్తే నేను కూడా కొన్నిటిని ఇట్లా ట్రై చేసి చూశాను. మామూలుగా రోజు ఒక 1 నిమిషంలో 2 నిమిషాల్లో నిద్రపోతాం. ఇప్పుడు మోడీ గారు అయితే ½ మినిట్ నుంచి 1 మినిట్ లోపు నిద్రపోతారంట పడుకున్న తర్వాత. అంటే ఎంతో అలసిపోయి ఉంటారు. కాస్త మెడిటేషన్ బాగా చేస్తారు కాబట్టి ఆలోచనని మైండ్ని చక్కగా కంట్రోల్ చేసుకునే పవర్ అట్లా ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్కి అందరికంటే ఎంత ఒత్తిడి ఉంటుందండి, ఎన్ని గుర్తొస్తుంటాయి. కానీ 1 మినిట్ లోపు నిద్రపోవటం అంటే ఎంత అదృష్టం ఉండాలి, ఎంత మైండ్ పైన కంట్రోల్ ఉండాలి ఆలోచించండి. అలా మనకెందుకు రాదు అని మనం ప్రయత్నం చేయాలి. ఇలా వచ్చినప్పుడు నేను కూడా ఇట్లాంటివి కొన్ని ఆలోచన పెట్టి నేను ఇదివరకు కూడా కొన్ని వీడియోలో చెప్పాను. 1 అని ఇట్లా రాసుకున్నట్టు వెళ్ళాలి. 2 మైండ్లో రాయాలి. 3 అని ఇట్లా చేసుకుంటూ వెళ్ళండి. ఆటోమేటిక్గా మైండ్ హోంవర్క్ ఇట్లా ఉండి తెలియకుండా వెళ్ళిపోతారు. శ్వాస మీద ధ్యాస పెట్టి ఇటు గమనిస్తూ ఉంటే నిద్రలోకి ఈజీగా జారుకుంటారు. రకరకాల టెక్నిక్స్ అన్నీ కూడా ఇవి కాగ్నిటివ్ ఫ్లషింగ్ టెక్నిక్స్. అనవసరమైన ఆలోచనలు వదిలించుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి స్ట్రెస్కి గురి చేసే వాటిని పక్కన పెట్టి మైండ్ డైవర్ట్ చేసి రిలాక్సేషన్లోకి జారుకునే టెక్నిక్స్ అనమాట. ఇలా మీరు కనుక ఉపయోగించగలిగితే శ్రమ లేకుండా, ఎక్కువ అవస్థ పడకుండా, మందులు రకరకాల డ్రింక్స్ లాంటివి అవసరం రాకుండా మంచిగా నిద్రపోవటానికి ఈ సులభమైన టెక్నిక్స్ మీకు ఉపయోగపడతాయి. కాబట్టి పడుకునేటప్పుడు ఎర్లీగా తినేసి పడుకోండి, న్యాచురల్ ఫుడ్ తిని పడుకోండి. నిద్ర మంచిగా రావడానికి సపోర్ట్ చేస్తాయి. కాస్త 5-10 నిమిషాలు గాలి గట్టిగా తీసుకుని 10 నిమిషాలన్న మంచం మీద పడుకుని అట్లా చేసి ఈ ప్రయత్నం చేయండి. తొందరగా నిద్రలో జారుకునే అవకాశం కలుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.